హాయ్ గాయ్స్, నేను మీ ప్రశాంత్. మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ కంటెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకురా రామాన్ ఇంకా కరె అయ్యారు. ఏమైందిరా బాయ్? నేను ప్రశాంత్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ బిజినెస్ ఐడియాలు ఏవైతే ఉన్నాయో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. అయితే ఈ మధ్యలో డిలే ఎందుకు వచ్చిందంటే అది ముందు వీడియోలలో మాట్లాడుకుందాము. మా తెలిసిన ఒక వ్యక్తి ఫస్ట్ మాతో పాటు ఫార్మా కంపెనీలలో జాబ్ చేస్తూ ఉండే. మరి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ ఆ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో అది బంద్ చేసి మళ్ళీ ఇట్లా బిజినెస్ సైడ్ వచ్చిండు. అసలు ఏ విధంగా నడుస్తుంది ఆ బిజినెస్, ఆ ఆలోచన ఎట్లా వచ్చింది, ఇంకోటి అంత డేర్ ఎట్లా చేసిండు. ఎందుకంటే మనకి 9 to 5 జాబ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు ఖచ్చితంగా మంత్లీ ఇంత శాలరీ అని చెప్పేసి వస్తుంది మనకి. అంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది, శాలరీ ఖచ్చితంగా ఇంత పడుతూ ఉంటుంది. కానీ బిజినెస్ అట్లా కాదు కదా. అంత డేర్ ఎట్లా చేసిండో అన్న మాటలో తెలుసుకుందాము. చలో భయ్యా, ఈ జాగా చూసిరా ఎంత కొల్లగా ఉంది, అంటే చాలా స్పేషియస్గా ఉంది. నువ్వు ఎట్లా అంటే కొన్ని దాబాల కాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఒక దాబా టైప్, ఇది ఒక రెస్టారెంట్ టైప్. ఇది నువ్వు మళ్ళీ ఆ రెస్టారెంట్ లెవెల్ ఊహించుకోకు. ఇది ఎట్లా అంటే చికెన్ ఫ్రైలు, పరోటాలు, మన హైవే దాబా ఉంటా ఆ టైప్ సెటప్. ఇదంతా ఏంటంటే నీకు హైవేకి పోతే ఒక సెటప్ ఉంటుంది, ఎందుకంటే అది కంటిన్యూస్ రన్నింగ్ బస్సెస్ అవి ఉన్నప్పుడే ఉంటుంది. ఇది ఎట్లా అంటే మనకు డే టైం మొత్తం రన్నింగ్లో ఉంటుంది. నువ్వు ఈవినింగ్ ఏ టైంకి వచ్చినా సరే అప్ టు 12 o'clock వరకు వీళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు స్టే ఇక్కడనే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే నీకు ఇది మన పోలపల్లి సెడ్జ్ ఏరియాలో ఉంది. మాచారం హైవేకి ఒక ఎంత అంటే ఒక దాదాపు ఒక 100 meters ఉంటుంది, అంతే. 100 meters లోపల ఉంది. ఇంత స్పేషియస్గా ఈ ఏరియాలో అయితే, ఈ సరౌండింగ్స్లో అయితే ఇంత మంచి రెస్టారెంట్ ఇంకా ఏడలేదని నేను అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా కస్టమర్లు వస్తే మీకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఎంత స్పేషియస్ ఉంది. ఎట్లా అంటే కొన్ని ఏరియాలో ఫుల్ రద్దీగా ఉంటుంది. హైవేకి ఎట్లా ఉంటుంది అంటే మొత్తం సౌండ్, హార్న్ సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది అట్లా ఏం లేకుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి సర్వీస్ చేస్తారు మన వాళ్ళందరూ కలిసి. ఇంకోటి మన వాళ్ళు ఎవరంటే మా దోస్తులు, మా హాస్టల్ మాతో పాటు ఉండి, మీకు చెప్పాను కదా ముందే, కంపెనీలో చేసుకుంటూ ఉండి మరి ఆ 9 to 5 జాబ్ నచ్చగా వీళ్ళు డేర్ చేసి మరి ఈ జాబ్లకు అయితే దిగారు. ఒకసారి వాళ్ళ మాటలు నువ్వు తెలుసుకుందాము. కలిసినాం హాస్టల్ ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తుంటే మా సీనియర్ నువ్వు. అప్పుడు మంచి చదివేటు. నేను ఎట్లా అంటే ఏదో బ్యాంక్ సెక్టార్లోనో అట్లా సెటిల్ అవుతావు అనుకున్నా, కానీ ఇది సడన్గా ఈ సైడ్ బిజినెస్ సైడ్ ఇట్లా వస్తా అని చెప్పి అసలు ఊహించలే. అసలు ఎందుకు వచ్చినావు ఇటు సైడ్ నువ్వు? ఇంకా జాబ్ లేసి ఒకరి కింద చేయడం ఎందుకులే అని ఓన్గా నేనే కొంతమంది ఎంప్లాయీస్ పెట్టుకొని చేద్దాం అన్న ఇంటెన్షన్తో ఇది స్టార్ట్ చేశాను బిజినెస్. పర్లేదు, ఇప్పటి వరకు బాగానే నడుస్తుంది. ఎన్ని రోజులు అవుతుందా పెట్టి? 1 month పైన అయిపోయింది. 1 month పైన అయిపోయింది. అంటే ఇంత మరి ఎన్ని రోజులు ఏం చేసినావు? ఇప్పుడు 1 month అంటున్నావు, అంతకంటే ముందు ఏం చేసినావు? అంతకుముందు ప్రిపరేషన్ ఏంటి గ్రూప్స్కి, దాంతోపాటు కొంచెం హైదరాబాద్లో కుకింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది ఏం కదా, కొంచెం హైదరాబాద్లో వర్క్ చేసి వచ్చా. వర్క్ చేసి ఇటు వచ్చి ఓన్గా పెట్టేస్తా. అక్కడ అవన్నీ నేర్చుకొని వచ్చి ఇక్కడ పెట్టినావు. కానీ బాగానే డేర్ చేసినావు అన్న, ఇంత పెద్దది చేసుకోమంటే. తప్పదు కదా, ఇంకా ఎప్పుడైనా చేయాల్సిందే అన్నట్టు అంటే తొందరగా అయింది అన్నమాట. ఇంకా మరి అంత మంచిగా నడుస్తున్నట్టు. ఇక్కడ ఐటమ్స్ ఏమేమి చేస్తావు అన్న మరి? మన దగ్గర చికెన్ బోటి, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పరోటా, చపాతి, ఇవి మన దగ్గర ఫేమస్. టేస్ట్ కూడా కంఫర్టబుల్ గా ఉంటది ప్లేస్. ఇంకోటి టేస్ట్ కూడా సూపర్ ఉంటది. మన దాని ముఖ్యంగా ఇక్కడికి వచ్చేది కంఫర్టబుల్ కోసము, టేస్ట్ కోసం ఇక్కడికి వస్తారు. అవును, బయట కూడా చూసినాము, మంచిగా స్పేషియస్ గా మంచిగా ఉంది, ఖాళీ జాగా బాగుంది. ఇంకోటి ఇప్పుడు బయట హైవే సైడ్ ఇప్పుడు జడ్చెల కానీ అట్లా ఎట్లా అంటే ఫుల్ ట్రాఫిక్ లో ఉంటారు, కానీ కొంచెం ప్రశాంతంగా మంచిగా ఉండొచ్చు. ఇంకా కస్టమర్లు వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతురా? లేదు, అట్లాంటిది ఏం లేదు, కంఫర్ట్ గా ఉంటది. ఎవరు ఏమన్నా అందరూ కస్టమర్లు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ. మనది రిసీవింగ్ ఎలా ఉంటే వాళ్ళది అలాగే ఉంటది. అంతే మనం మంచిగా రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కూడా మనకి మంచి రెస్పాన్స్ ఇస్తారు. మరి రిపీటెడ్ కస్టమర్లు ఏమైనా వస్తున్నారా? డైలీ కస్టమర్స్ చాలా కస్టమర్లు ఉన్నారు. డైలీ కస్టమర్స్ ఇక్కడ మన పోలేపల్లి కంపెనీ నుంచి వచ్చే ఎట్రో కానీ అరవిందో కంపెనీ నుంచి వచ్చే 11 అట్లా టైంలో కూడా నైట్ 11 వరకు ఇది ఓపెన్ అయి ఉంటది. తర్వాత కూడా ఎవరైనా కావాలి అట్లా ఏమైనా ఉందనుకో ఒకసారి ఫోన్ చేయండి. అవైలబుల్ గా ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి ఓపెన్ ఉందంటే ఓపెన్ చేస్తాం. ఆ నెంబర్లు స్టార్టింగ్ లో మీకు బోర్డు మీద చూపించిన మళ్ళీ నెంబర్లు కింద మెన్షన్ చేస్తా, అన్న నెంబరు
మీరు ఎప్పుడన్నా ఎట్లా అంటే ఆర్డర్ అంటే ఇప్పుడు ఆర్డర్ కావాలంటే ఒక 1 అవర్ ముందు కాల్ చేసి చెప్పండి. కాల్ చేసి చెప్తే నేను ఖచ్చితంగా అన్న రెడీ చేసి పెట్టేస్తాడు. మీకు ఏం కావాలన్న ఐటమ్స్ ఏంటంటే మీరు ముందే ఆర్డర్ చేసినప్పుడు కొంచెం అడ్వాన్స్ కొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం పే చేయాలి. కొంచెం పే చేస్తే నమ్మకం ఉండదు, ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ కాబట్టి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ముందు కొంచెం అడ్వాన్స్ కొట్టి పెడితే అన్న చేసి పెడతాడు అన్న. ఇంకా అన్న అడ్రస్ మరి? అడ్రస్ మాచారం పోలేపల్లి రోడ్డు, దెచ్చల మన పోలేపల్లి రోడ్డుకే ఉంటది. అయితే ఈ జడ్చల నుంచి ఏదైతే ఇప్పుడు సెజ్ ఉందో, మన పోలేపల్లి సెజ్ ఉందో, ఆ మాచారం నుంచి ఎంట్రన్స్ లోనే ఉంటుంది మనకి. ఆ హైవే నుంచి ఒక దాదాపు 50 నుంచి 100 మీటర్స్ మధ్యలో ఉంటుంది. మంచి స్పెషల్ మీకు వచ్చిందాడే బయట కనిపిస్తుంది. ఆ ఫ్లైఓవర్ కిందకించి రావాలి, ఫ్లైఓవర్ పైకి వెళ్ళి ఫ్లైఓవర్ కిందకించి వస్తే పోలేపల్లి సెజ్ ఏరియాకి వస్తే నీకు 3 బ్రదర్స్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఆడికి వస్తే మీకు సర్వీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతారు? మధ్యాహ్నం మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ నైట్ 11 వరకు ఉంటుంది. నైట్ 11 వరకు ఉంటుందంట. ఇప్పుడు ఈడ అన్న రామన్ నేను పేరు, ఆ తమ్ముడు వెంకటేశ్వర్లు. ఇంతకుముందుకు ఆయన ఫార్మా కంపెనీలో వేసి ఆ 9 to 5 జాబులు నచ్చాక ఇప్పుడు ఎట్లా అంటే అన్న ఆలోచన ఎట్లుందో తమ్ముని ఆలోచన అట్లే ఉంటాయి. అదే రకంగా ఈ బిజినెస్ దిగినాను అనుకుంటారు నేనైతే. మరి అన్న గ్రాడ్యుయేషన్ బ్రో, మళ్ళీ చదువుకున్నట్టు కాదు, డబుల్ పీజీ అన్నది. మామూలు పీజీ ఒక పీజీలకే చచ్చిపోతున్నాము అన్నటువంటి డబుల్ పీజీ చేసిండు. ఇంకోటి ఏంటంటే మంచి వ్యక్తిత్వం అన్నది. మేము హాస్టల్లో ఉన్నప్పుడు అయినా సరే మా సీనియరు అన్నిట్లలో మాకు సపోర్ట్ చేస్తూ ఉండే. ఏదైనా చిన్న ఇష్యూ ఏంటంటే అన్న ఇట్లా వాడని సార్తో మాట్లాడంటే అంత మంచి మాట్లాడుతుండే. మంచి వ్యక్తిత్వము. ఒకసారి మీరు కూడా వస్తే అన్న ఎట్లా రిసీవ్ చేసుకుంటారు మీకు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా రాండి. నెక్స్ట్ టైం మీరే ఖచ్చితంగా ఇక్కడికి రావాలనుకుంటారు. ఇది మాత్రం గ్యారెంటీ 100%. ఎందుకంటే రిపీటెడ్ కస్టమర్లు మళ్ళీ వస్తున్నారంట కాబట్టి అన్న అంత ధైర్యమే చెప్తుండో. చికెన్ పీసులు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి చికెన్. కానీ ఈ దాబాలలో ఏదైనా సరే మంచి ఎట్లా చేసినా మంచిగా ఏంటంటే చికెన్ ఒకటే. ఏమన్నా ఇట్లా చేయి నువ్వు మంచిగా అవుతుంది అది. మంచిగా సర్లే. మొన్ననే వచ్చినప్పుడే బాగుందని చెప్పి ఒకటి కూడా తగ్గించలేదు. ఇప్పుడు మమ్మీ తగ్గింది అనుకుంటారు, మనసులాగా లేదు అని అంటారు. కానీ రోజుకి ఇట్లా ఎన్ని యానం ఈ అమ్మ వంటకాడు వండి 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 రామాన్ ఇంకా కర్రీ అయ్యారు. మరి ఇప్పుడు ఈ జాగా మొత్తం లీజా ఓనా? లేదు, రెంట్. మొత్తం రెంట్కే. మొత్తం రెంట్కే. రావణ, నువ్వు ఇప్పుడు బాగా చదువుకున్నావు కదా, ఈ సైడు ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నావు. ఈ యూత్కి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఈ బిజినెస్ సైడ్ రావచ్చు అంటావా? బిజినెస్ అనేది ఎటువంటిదంటే బాగా పేషెన్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతోపాటు డేర్ ఉండాలి. డేర్ లేకపోతే ఇచ్చాడు ఈ స్టెప్ వేయడం కూడా ధైర్యవంతంగా లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. డేర్ ముఖ్యం అన్నమాట. ఖచ్చితంగా లాస్ వస్తుందా నష్టం వస్తుందా తర్వాత విషయం. ఫస్ట్ పెట్టాలి, పెట్టి దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా సొల్యూట్ చేసుకోవాలా. నేను ఇప్పుడు ప్రతి ఒక్క దాని ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఏది పెట్టాలని ఒక స్పెషాలిటీ ఉంటుంది. మన దగ్గర ఏది స్పెషాలిటీ అంటే మెయిన్ రీజన్ కంఫర్టబుల్, పీస్ఫుల్ గా ఉంటుంది. దాంతోపాటు టేస్ట్ ఇస్తాం. ఈ సరౌండింగ్ టేస్ట్ కస్టమర్లు చాలా మంది అంటారు మీ దగ్గర వచ్చే టేస్ట్ ఈ సరౌండింగ్ టెక్స్చర్లో ఎక్కడ లేదని అంటారు. అది నేను చెప్పుకోవడం అది గొప్ప అని కాదు, కానీ కస్టమర్లు వాళ్ళు నాతో చెప్తే నేను మీతో చెప్తున్నాను తప్ప నా ఓన్గా నేను చెప్పట్లేదు. లేదు ఖచ్చితంగా ఇక్కడ మీరు రండి అని అనట్లేదు. ఒకసారి రండి, టేస్ట్ చేయండి, నచ్చితే డైలీ రండి, నచ్చలేదు అనుకో యాజువల్ మీ ఇష్టం, ఎక్కడ బాగుందో అక్కడ వెళ్ళండి. ఇప్పుడు 9 to 5 జాబ్స్ కంటే ఇది బెస్ట్ అంటావు. అన్ని సలహా చెప్పు అంతే యూత్కి. ఎందుకంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది దాబా పెట్టాలని చెప్పేసి. వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఒకటే షార్ట్ అండ్ కట్లా మంచిగా స్వీట్గా చెప్పేసి తొందరగా. సైడ్ రావాలనుకుంటే ఖచ్చితంగా కొద్దిగా నేర్చుకొని ఉండాలి కాబట్టి ఇటు సైడ్ ఓన్ ఒకరిపై డిపెండ్ అవ్వకుండా గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ అనకుండా ఓన్ గా చేసుకోగలుగుతా. ఒకరి కింద పని చేయను, అది మన సూపర్ ఎంఆర్ఓ కానీ ఏదైనా కానీ ఎవరి కింద పని చేయకుండా మంచిగా ఉండాలి అనుకుంటే బిజినెస్ బెటర్. నేను ఒకరికి జాబులు ఇవ్వాలి కానీ నేను ఒకరి దగ్గర పని చేయొద్దు అనుకుంటే బిజినెస్ చాలా బెటర్. చేసుకుంటే కొద్దిగా స్టార్టింగ్ దూరం తీరిపోతుంది, స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ ఫేస్ చేసిన తర్వాత మనకంటూ కొన్ని రోజుల తర్వాత వస్తుంది, అది మనది. అంతవరకు పేషెన్స్ ఉండాలి. అది యూత్ నుంచి సలహా ఏంటంటే పేషెన్స్ ముఖ్యం, ఖచ్చితంగా డేర్నెస్ ఉండాలి. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎంత నాకు ఇక్కడ వచ్చేసి ఇది మామూలుగా ప్లేన్ ఉండే, ఇది మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ నాకు ఒక
4 lakhs దాకా అయింది. 4 lakhs వరకు అయిందంట బైక్. 4 lakhs అయింది. అయితే ఇవి అలాగో సపరేట్ తర్వాత ఇక సామాను వాటికి సపరేట్ గా ఒక 2 lakhs దాకా అయింది. మొత్తం 6 దాకా అయింటది. దాదాపు 6 వరకు వచ్చిందంట. అంటే స్టార్టింగ్ ఇది ఇంకా రంగ డెవలప్ చేసుకోవాలంటే ఇంకా అయితేనే ఉంటుంది పెట్టుబడి. పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది. పెట్టుబడి ఎప్పుడైనా సరే బిజినెస్ ఎప్పుడైనా సరే సర్టన్ అమౌంట్ అని ఉండదు, అది ఫిక్స్డ్ ఉండదు. చేస్తున్న కొద్దీ డెవలప్ చేస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది అది. మనం ఎంత ఇస్తే అంత ఇస్తుంది అంతే. నువ్వు పబ్లిసిటీ పెంచుకోవడానికి కానీ వేరే ఇంకా వేరే లైటింగ్స్ కానీ అట్లాంటివి మనం ఇస్తే మనకి ఎంత అంటే వస్తుంది. ఇప్పుడు Biggie Smoke the layer, the rock slayer, the hooker layer, motherfucker say it.